ఎందుకంటే సుప్రీంకోర్టు కోర్టులో తీర్పు చెప్తాయి, దేవాలయాలు మసీదులు రోడ్లపైన ఉంటే వాటన్నిటినీ తొలగించమని చెప్తాయి. చెప్తూ ఏమంటారంటే దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు అని చెప్తుంది సుప్రీంకోర్టు. గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ఎ పాత్. దేవుడికి వేరే పని లేదా అండి రోడ్డు మీద అడ్డంగా మన కాలుష్యాన్ని అంతా అనుభవించుకుంటుంటాడా? సో అందువల్ల ఇవాళ కాంపిటేటివ్ రిలీజియస్ సిటీ పెరిగిపోయి ఒకరిని చూసి ఇంకోరు అన్నారు. మీరు అన్నది నిజం. అది రోడ్డు పైన ఉన్న దేవాలయం తీసేసి మసీదు అట్లనే ఉంచితే అది పూర్తిగా తప్పే, అనుమానమే లేదు. అన్నిటినీ ఆయా మతాల విశ్వాసాలను గౌరవిస్తూ మార్చాలి. అందువల్ల ఇవాళ మీరు ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం నియంత్రణలో ఉండాలా అని ఉండకూడదా అనేది మీ ప్రశ్న. ఒక్కసారి ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేస్తే జరిగే ప్రమాదం అని చెప్పి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి అని కూడా నేనేం వాదించడం లేదు. దానిపైన నా స్టాండ్ ఏమీ లేదు. కానీ ఇంతకుముందు పండితులు చెప్పారు, ఈ దేశంలో జ్యోతిష్యం పేరిట శాస్త్రం పేరిట వ్యాపారం చేసుకుంటున్నారు. రేపు దేవుని పేరిట కూడా వ్యాపారం చేసే ప్రమాదం ఉంటుంది. ఎవడు పడితే వాడు ఇంట్లో ఒక గుడి పెట్టి నా గుడి అని చెప్పి హుండీ పెట్టి ప్రజల విశ్వాసాలను వ్యాపారంగా చేసుకుని సొమ్ము చేసుకుంటే అది ధర్మానికే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి మనం. ఎందుకంటే వేరే మతంలో వేల లక్షల కోట్లు బంగారు ఆభరణాలు దేవునికి సమర్పించే లక్షణం లేదు నాకు తెలిసినంత వరకు. అందువల్ల హిందూ మతంలో ఉన్న ఈ విశ్వాసాన్ని తమ వ్యాపార ప్రయోజనాల కొరకు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించే ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలో ముందు ఆలోచించాలి. అందువల్ల తప్పనిసరిగా ఒక పరిష్కారం చూసే ముందు ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించి దానికి కూడా పరిష్కారం చెప్పాలి. లేకపోతే ఎవడు పడితే వాడు ఇలా దుకాణాలు పెట్టినట్టు పెడతారు, దేవాలయాలు పెడతారు. మీ వాడు ఏం చేస్తాడు, చదువుకున్నాడు కదా, ఉద్యోగం రాలేదా మా వాడు దేవాలయం పెట్టుకుందాం అనుకుంటున్నాడండి అంటారు. ఆ దశకు తీసుకొస్తారు. ఆ ప్రమాదాన్ని నివారించాలా వద్దా ఆలోచించండి.